హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. 4వ క్వశ్చన్, గాయముల వలన రక్తస్రావం సంభవించటను డాష్ అంటారు. ఆన్సర్ అంతర్గత రక్తస్రావము. 25వ క్వశ్చన్, వాంతియందు రక్తం పడుటను డాష్ అంటారు. ఆన్సర్ హెమటమెటిసిస్. 26వ క్వశ్చన్, మలము యందు రక్తం కనిపించటను ఆన్సర్ మెలీనా అంటారు. 27వ క్వశ్చన్, కట్టుటకు ఉపయోగించు బట్టను డాష్ అంటారు. ఆన్సర్ బ్యాండేజీ. 28వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో బ్యాండేజీ యొక్క ఉపయోగాలను గుర్తించండి. ఆన్సర్ రక్తస్రావమును అదుపు చేయుట, ఆధారాన్ని కల్పించుట, కదలికలను నియంత్రించుట పైవన్నీ. 29వ క్వశ్చన్, బ్యాండేజీ కట్టుటకు ఉపయోగించు ముడి. ఆన్సర్ రిప్ నాట్. 31వ క్వశ్చన్, తలకు ఉపయోగించు బ్యాండేజ్ యొక్క వెడల్పు. ఆన్సర్ 5 సెంటీమీటర్లు. 32వ క్వశ్చన్, ఛాతీకి ఉపయోగించు బ్యాండేజ్ యొక్క వెడల్పు. ఆన్సర్ 10 నుంచి 15 సెంటీమీటర్లు. 33వ క్వశ్చన్, రోలర్ బ్యాండేజీ యొక్క పొడవు. ఆన్సర్ 5 మీటర్లు. 34వ క్వశ్చన్, కీళ్ళ వద్ద కట్టుటకు ఏ రకమైన రోలర్ బ్యాండేజీను ఉపయోగించెదరు. ఆన్సర్ ఫింగర్ ఆఫ్ 8. 35వ క్వశ్చన్, మోడిఫైడ్ ఫింగర్ ఆఫ్ 8ను ఏమందురు. ఆన్సర్ స్పైకా. 36వ క్వశ్చన్, ముక్కోణాకృతిలో ఉన్న బ్యాండేజ్. ఆన్సర్ ట్రయాంగులర్ బ్యాండేజ్. 37వ క్వశ్చన్, ముంచేతిని చేతికి ఆధారముగా కట్టునటువంటి కట్టు. ఆన్సర్ ఆర్మీ స్లింగ్. 38వ క్వశ్చన్, ఎముక స్వల్పముగా లేదా పూర్తిగా విరుగుటను డాష్ అంటారు. ఆన్సర్ విరుగుట. 39వ క్వశ్చన్, ఎముక విరిగినప్పుడు ఈ క్రింది వాటిలో ఏ లక్షణములను గుర్తించదువు. ఆన్సర్ నొప్పి, విరిగిన భాగంను కదల్చలేరు, వాపు పైవన్నీ. 40వ క్వశ్చన్, విరిగిన ఎముకను తాకి పరీక్షించినప్పుడు వచ్చు చిటపటను శబ్దమును ఏమందురు. ఆన్సర్ క్రిప్టస్. 41వ క్వశ్చన్, ఎముకలు స్థాన భ్రంశము చెందుటను. ఆన్సర్ డిస్లొకేషన్ అంటారు. చర్మము యందు ఏ పగుళ్ళు లేక ఎముకలు విరుగుటను డాష్ అందురు. ఆన్సర్ సింపుల్ ఫ్రాక్చర్. 43వ క్వశ్చన్, ఎముక విరిగిన చోట చర్మము, కండరములు, గాయములు ఏర్పడుటను. ఆన్సర్ కాంపౌండ్ ఫ్రాక్చర్. 44వ క్వశ్చన్, ఎముక అనేక ముక్కలుగా విరుగుటను. ఆన్సర్ కమ్యూనికేటెడ్ ఫ్రాక్చర్. 45వ క్వశ్చన్, అకస్మాత్తుగా వ్యక్తి హృదయ స్పందన ఆగిపోయినప్పుడు చేయవలసిన మొదటి చర్య ఏంటి. ఆన్సర్ ఛాతీపై మర్దన చేస్తూ ఒత్తిడి కలిగించడం. 46వ క్వశ్చన్, శ్వాస బంధం అనగా. ఆన్సర్ ఊపిరి ఆడకుండుట. 47వ క్వశ్చన్, విద్యుత్శక్తి వలన శ్వాస బంధం కలిగినచో ప్రథమ చికిత్స ఏమి చేయుదువు. ఆన్సర్ రోగిని తీగ నుంచి తొలగించాలి, కృత్రిమ శ్వాస కల్పించాలి, ఆసుపత్రికి వెంటనే తరలించాలి పైవన్నీ. 48వ క్వశ్చన్, ఎముక బలంగా ఏర్పడడానికి కావలసిన విటమిన్. ఆన్సర్ డి విటమిన్. 49వ క్వశ్చన్, ముక్కు నుండి రక్తము కారుచున్నప్పుడు తక్షణమే చేయు ప్రథమ చికిత్స ఏమిటి.
ఆన్సర్ ముక్కు చీదకూడదు. 50వ క్వశ్చన్ గాయముల వలన వ్యాపించు వ్యాధి. ఆన్సర్ ధనుర్వాతం. 1వ క్వశ్చన్ ఎక్కువ నాడి కొట్టుకొనుటను ఏమందురు. ఆన్సర్ టుక్యార్డియా. 52వ క్వశ్చన్ గాయమునకు డ్రెస్సింగ్ చేయునప్పుడు పాటించవలసిన సూత్రాలు. ఆన్సర్ ఎక్కువ మాట్లాడకూడదు, చేతులు శుభ్రపరచుకునుట, డ్రెస్సింగ్ చేయుట పైవన్నీ. 53వ క్వశ్చన్ కంటిలోని కార్నియా పై అన్ని వస్తువు ఉన్న ఎడల చేయవలసిన ప్రథమ చికిత్స. ఆన్సర్ తీయుటకు ప్రయత్నించరాదు. 54వ క్వశ్చన్ 108 అంబులెన్స్ను నిర్వహించువారు ఎవరు. ఆన్సర్ EMRI వారు. 55వ క్వశ్చన్ 108 అంబులెన్స్ సేవలు అనగా. ఆన్సర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ప్రాణరక్షణకై పెద్ద ఆసుపత్రులకు తరలించు వాహనము. 56వ క్వశ్చన్ చెవిలో అన్ని వస్తువు ఉన్న ఎడల చేయవలసిన ప్రథమ చికిత్స. ఆన్సర్ డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్ళుట. 57వ క్వశ్చన్ షాక్ యొక్క గుర్తులు మరియు లక్షణములు. ఆన్సర్ బలహీనత మరియు తల తిరగడము, దప్పిగా, గుండె ఎక్కువగా కొట్టుకునుట పైవన్నీ. 58వ క్వశ్చన్ షాక్కి గల కారణములను గుర్తించండి. ఆన్సర్ అధిక రక్తస్రావం, అధిక ఇన్ఫెక్షన్లు, గుండెపోటు పైవన్నీ. 59వ క్వశ్చన్ షాక్కి గురైన వ్యక్తికి చేయు పరిచర్య. ఆన్సర్ రోగి తలను ప్రక్కకు తిప్పుట, రోగి కాళ్ళను ఎత్తులో పెట్టుట. 2 మరియు 3. 60వ క్వశ్చన్ సెప్టిక్ షాక్ యొక్క లక్షణాలు. ఆన్సర్ టుకియార్డియా, టిక్నిపియా, హైపర్థర్మియా పైవన్నీ. 62వ క్వశ్చన్ హెమరేజిక్ షాక్కి ఇచ్చు చికిత్స. ఆన్సర్ ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ ఇచ్చుట, రోగిని కప్పి ఉంచుట, ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించుట పైవన్నీ. 63వ క్వశ్చన్ రక్తం గడ్డకట్టుటకు ఉపయోగపడు రక్త కణాలు. ఆన్సర్ సూక్ష్మ పలికలు. 64వ క్వశ్చన్ ఆరోగ్యముగా ఉండు 70 కేజీలు గల మానవునిలో ఎన్ని లీటర్లు రక్తం ఉండును. ఆన్సర్ 5 లీటర్లు. 65వ క్వశ్చన్ స్పిరిటికల్ బర్నస్ అని దేనిని అంటారు. ఆన్సర్ 1 డిగ్రీ బర్న్, 2 డిగ్రీ బర్న్ మరియు 2, 1. 66వ క్వశ్చన్ కాలిన గాయముల యొక్క పర్యవసానాలు. ఆన్సర్ అంటు సోకడం, నిర్జలీకరణము, హైపోథర్మియా పైవన్నీ. 67వ క్వశ్చన్ కాలిన గాయములను నీటిలో చల్లబరుచుట ముందు చేయవలసిన చర్య. ఆన్సర్ కరెక్ట్. 68వ క్వశ్చన్ చర్మం యొక్క విధి. ఆన్సర్ వేడిని పట్టిపెట్టుట, అంటును నివారించుట, నీటిని పట్టిపెట్టుట పైవన్నీ. 69వ క్వశ్చన్ కాలుటకు గల కారణములు. ఆన్సర్ వేడి మరియు సూర్యరశ్మి, రేడియేషన్, విద్యుచ్ఛక్తి మరియు కెమికల్స్ పైవన్నీ. 70వ క్వశ్చన్ ఏ రకమైన రోగిని త్వరగా బర్న్ సెంటర్కు తరలించాలి. ఆన్సర్ 20 సంవత్సరాలు గల వ్యక్తి, 12% పార్షియల్ థిక్నెస్ బర్న్స్.
71వ క్వశ్చన్ డీప్ బర్నర్స్ అని దేనిని అందురు? ఆన్సర్ థర్డ్ డిగ్రీ బర్నర్స్, ఫోర్త్ డిగ్రీ బర్నర్స్, 2 మరియు 3. 72వ క్వశ్చన్ చర్మం పూర్తిగా పాడై క్రొవ్వు పొర ఇతర లోపలి కణజాలములు బయటికి వచ్చుటను ఏ రకమైన కాలిన గాయములుగా గుర్తించదువు? ఆన్సర్ డీప్ బర్నర్స్. 74వ క్వశ్చన్ ఈవెన్స్ ఫార్ములా అని దేనిని అందురు? ఆన్సర్ రూల్ ఆఫ్ 9. 75వ క్వశ్చన్ వేడి నీరు ఇతర వేడి పదార్థాల తాకిడి వల్ల కలుగు గాయములను డాష్ అందురు? ఆన్సర్ బొబ్బలు. 76వ క్వశ్చన్ కంటిలో అన్ని పదార్థము ఉండిన కంటిని ఆన్సర్ రుద్దరాదు. 77వ క్వశ్చన్ చెవిలో అన్ని పదార్థము ఉండిన డాష్ పోయరాదు? ఆన్సర్ నూనె, యాంటీసెప్టిక్ లోషన్, నీరు, పైవన్నీ. 78వ క్వశ్చన్ అకస్మాత్తుగా కీళ్ళు మెలిపడినప్పుడు లెగ్మెంట్స్ నలుగుటను డాష్ అందురు? ఆన్సర్ బెన్నుకుట. 79వ క్వశ్చన్ ప్రథమ చికిత్సకుడు తీసుకోవలసిన జాగ్రత్తలు? ఆన్సర్ వ్యక్తిగత పరిశుభ్రత, ఇమ్యునైజేషన్, చికిత్స తర్వాత వస్తు సేకరణ, పైవన్నీ. 80వ క్వశ్చన్ ఎక్స్పెక్సియా అనగానేమి? ఆన్సర్ శ్వాస ఆగిపోవుట, ఉక్కిరి బిక్కిరి అగుట. 1 మరియు 2. 81వ క్వశ్చన్ శ్వాసనాళమునకు పూర్తిగా లేదా స్వల్పముగా అడ్డుపడటను డాష్ అంటారు? ఆన్సర్ పొరబోవుట. 82వ క్వశ్చన్ దగ్గినప్పుడు గల్లలో రక్తం బయటకు వచ్చుటను డాష్ అందురు? ఆన్సర్ హెమఫస్టిస్. 83వ క్వశ్చన్ ముక్కు నుండి రక్తము కారుటను డాష్ అంటారు? ఆన్సర్ ఎపిస్టాక్సిస్. 84వ క్వశ్చన్ అకస్మాత్తుగా నీటిలో మునుగుటను ఏమందురు? ఆన్సర్ డ్రైనింగ్. 86వ క్వశ్చన్ స్పార్కము తప్పియుండు రోగికి ప్రథమ చికిత్స చేయునప్పుడు వాడు సాధారణ సూత్రములు? ఆన్సర్ రోగికి గాలి వెలుతురు వచ్చినట్లు చూడవలెను, మెడ రొమ్ము మీద బట్టను తీసివేయాలి, తలను ఒక ప్రక్కకు తిప్పాలి, పైవన్నీ. 87వ క్వశ్చన్ వ్యక్తి యథార్థ సంఘటనలను ఎదుర్కొనలేక మానసిక బాధకు లోనైనప్పుడు డాష్ వచ్చును? ఆన్సర్ హిస్టీరియా. 88వ క్వశ్చన్ గాయములు తగిలిన తరువాత లేదా అకస్మాత్తుగా వ్యాధి వచ్చినప్పుడు నాడీ మండలము అకస్మాత్తుగా పనిచేయకుండా కృంగిపోవుటను డాష్ అందురు? ఆన్సర్ నిస్త్రాణము. 89వ క్వశ్చన్ జబ్బును కానీ మరణమును కానీ కలుగుచేయు పదార్థములను డాష్ అందురు? ఆన్సర్ విషము. 90వ క్వశ్చన్ విషములు శరీరములోనికి డాష్ ద్వారా ప్రవేశించును? ఆన్సర్ నోటి, శ్వాసనాళములు, చర్మము, పైవన్నీ. 91వ క్వశ్చన్ విషము చర్మము ద్వారా ప్రవేశించు మార్గములు? ఆన్సర్ ఇంజెక్షన్ల ద్వారా, పాము కాటు, విషక్రిములు కుట్టుట, పైవన్నీ. 92వ క్వశ్చన్ గాఢ ఆమ్లములకు విరుగుడు మందు? ఆన్సర్ సోడియం బైకార్బోనేట్, కోడిగ్రుడ్డు. 1, 2.
93వ క్వశ్చన్ మానవ శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య. ఆన్సర్ 206. 94వ క్వశ్చన్ చీలమండలం యాంకిల్ విరుగుటను డాష్ ఫ్రాక్చర్ అందురు. ఆన్సర్ ఫాట్స్. 95వ క్వశ్చన్ కీళ్లను ఏర్పరచు ఎముకలు ప్రక్కకు తొలుగుటను డాష్ అందురు. ఆన్సర్ స్థాన భ్రంశము. 96వ క్వశ్చన్ సాధారణంగా పడినప్పుడు చేతికి ఏ రకమైన ఫ్రాక్చర్ జరుగును. ఆన్సర్ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్. 97వ క్వశ్చన్ గాఢ క్షారములకు విరుగుడు పదార్థము. ఆన్సర్ నిమ్మరసం, వెనిగర్ 1 మరియు 3. 98వ క్వశ్చన్ కిరోసిన్ పాయిజనింగ్కు విరుగుడు. ఆన్సర్ లిక్విడ్ పారాఫిన్. 99వ క్వశ్చన్ ఆస్పిరిన్ పాయిజనింగ్కు విరుగుడు. ఆన్సర్ సోడియం బైకార్బ్, కాఫీ, టీ పైవన్నీ. 100వ క్వశ్చన్ నిద్ర మాత్రలు ఎక్కువగా మింగినచో ప్రప్రథమంగా చేయవలసిన పని. ఆన్సర్ వేడి కాఫీ ఇవ్వవలెను. 101వ క్వశ్చన్ ఓపియం మార్పిన్ పాయిజనింగ్కి విరుగుడు. ఆన్సర్ పొటాషియం పర్మాంగనేట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.